కనీస వేతనం వివోఏలకు 18,000 ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఐకేపీ వివోఏ ఉద్యోగ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మంత్రాల మంగమ్మ, మండల అధ్యక్ష కార్యదర్శులు ఎండి కాసింభి, జక్కలి అనిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలోని ఏపీఎం ఆఫీస్ ముందు ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేపీ వివోఏ ఉద్యోగ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మంత్రాల మంగమ్మ, మండల అధ్యక్ష కార్యదర్శులు ఎండి రూమణ, జక్కలి అనిత మాట్లాడుతూ ఎస్సీఆర్పీ సంస్థలో గత 25 సంవత్సరాలుగా గ్రామస్థాయిలో వివోఏలుగా విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అనేక కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ నిరంతరం గ్రామస్థాయిలో మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా 18,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామ్రాజ్యం, సువర్ణ, కవిత, జానకమ్మ, జయమ్మ, సునీత, వసుమతి, కాశింబి, పరశురాములు, జయమ్మ, నాగరాజు, సువర్ణ, వసుమతి తదితరులు పాల్గొన్నారు. సమైక్యలో మా వివోఏలో ధర్నా నిర్వహించుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా సిర్పు సంస్థలో మేము వివోఏగా గ్రామాలలో పనిచేస్తున్నాం. మహిళా సంఘాలకు ఎన్నో రకాల పనులు, గవర్నమెంట్ చెప్పిన పథకాలన్నీ మహిళల ద్వారా చేరవేరుస్తున్నాము. అలాగే సంఘాలకు సంబంధించిన లక్షాధికారులను వాళ్ళను కూడా చేస్తున్నాము. ఎన్నో రకాల లోన్లు ఇప్పించడం, కట్టించడం, ఎన్పిఐ లేకుండా రికవరీ చేయించడం, మీటింగ్లు పెట్టడం, ఎన్నో రకాల పనులు గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్లకు అన్నిటికీ మేము వెళ్ళి వాళ్ళని చదవడు వాదోడుగా ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. కానీ మా వివోఏలకు మాత్రం ఎలాంటి సౌకర్యం లేకుండా, కనీస వేతనం 18,000 కూడా ఇవ్వకుండా, మాకు 5,000తోటే మాకు ఇంట్లో నిత్యావసరాలకు కూడా ఆ డబ్బులు సరిపోకుండా మాకు ఇబ్బంది అవుతుంది. పొదుపులు కట్టుకోవడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు వివోఏలకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. లేకుంటే మేము ఇదే విధంగా పెద్ద పై స్థాయికి ధర్నాకి చేయడానికి వెనకాడమని ప్రభుత్వానికి డిమాండ్ హెచ్చరిస్తున్నాం. మన తిప్పర్తి మండల ఆఫీసు వద్ద, ఇదే కాకుండా అన్ని మండల ఆఫీసుల వద్ద ఇట్లా ధర్నా చేయాలని ఈరోజు వివోఏలంతా ఏకతాటిగా ఉండి ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి అనుకున్న మన పనులు చేస్తున్నాం, కానీ చెప్పిన పనులన్నీ చేస్తున్నాం, కానీ కనీస వేతనం మాకు 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇలాంటిది ఈ 5,000కు చేయలేక మేము సతమతం అయిపోతున్నాం. కాబట్టి ఈ రోజు నుండి మాకు 18,000 రూపాయలు జీతం కల్పించాలని, కనీస వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా గ్రామాలలో అందరూ మన మహిళా సంఘాల బలోపేతం చేయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. కానీ మమ్మల్ని మాత్రం గుర్తించడానికి ఎవరు సహకరించడం లేదు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తిప్పర్తి మండల సమాఖ్య మా యూనియన్ తరఫున ముట్టడించడం జరిగింది. ధర్నాలో పాల్గొన్నాం. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ చేపట్టేటువంటి ప్రతి పథకాన్ని మహిళల్లోకి గ్రామాల్లో ముందస్తుగా ఉండి పాల్గొనడం జరుగుతుంది. కానీ మాకు మాత్రం చాలని జీతాలతో వెట్టి చాకిరి చేయించుకొని జీతభత్యాల విషయంలో ప్రభుత్వం వెనకంజ వేస్తుంది. మమ్మల్ని నుంచి పనిచేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టిన మహిళలకి కార్యక్రమాలన్నిటికీ మహిళలను తీసుకెళ్ళి వాళ్ళ పనులన్నీ విజయవంతంగా చేయడం జరుగుతుంది. కానీ మాకు ఎలాంటి వేతనాలు లేవు. మేము మహిళలందరినీ ఆర్థిక పరంగా పైకి తీసుకురాగలుగుతున్నాం, కానీ మేము ఆర్థికంగానే మిగిలిపోవడం జరుగుతుంది. మహిళలు ఈ ఊర్లో ఉన్న ప్రతి మహిళని సంఘంలో చేర్పించడం, వికలాంగుల సంఘాలని, వృద్ధుల సంఘాలని, కిషోర బాలికల సంఘాలని అన్నీ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ మొత్తం వాళ్ళకి ఎలా అందజేయాలో మేమే అందజేయడం జరుగుతుంది. వివోఏలో అనేకంగా కష్టపడి చేయడం జరుగుతుంది పనులన్నీ. కానీ మేము అట్లనే మిగిలిపోతున్నాం. మాకు వచ్చే 5,000 జీతాలకి మేము ఎలాంటి అవసరాలు తీర్చుకోలేకపోతున్నాం.